నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి కారు సింగయ్య వైసీపీ కార్యకర్త తల మీద నుంచి వెళ్ళింది. ఆయన మరణించాడు. 7 సెకండ్ల వీడియో. ఈ 7 సెకండ్ల వీడియో జగన్ కారే తన తల మీద వెళ్ళింది. ఆయన మరణించాడు. అది జగన్ తాలూకా కారే అని చెప్పేటటువంటి అన్ని ఆధారాలు ఆ 7 సెకండ్ల వీడియోలో చూపించారు. కానీ ఆ సంఘటన జరిగిన రోజు ఇదే సింగయ్య టాటా సఫారీ అతని భుజంపై నుంచి వెళ్ళింది. రోడ్డు పక్కన మట్టిలోనో చెదల్లోనో పడి ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు ప్రైవేటు వ్యక్తులు కొందరు కలిసి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆ వీడియో కూడా ఉంది. ఆ తర్వాత ఎస్పీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఈ సంఘటన జరగలేదు, ఈ ప్రమాదం కాదు, ఇది వేరే ఒక సఫారీ టాటా సఫారీతో జరిగినటువంటి ప్రమాదం అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎస్పీ అలా చెబుతున్నటువంటి సమయంలోనే నిమ్మల రామానాయుడు టీడీపీ కార్యకర్తలు కొందరు కలిసి జగన్మోహన్ రెడ్డి కారు కిందనే అది వెళ్ళింది, అందుకే మరణించాడు, ఆ వ్యక్తిని చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా అతనికి సమయం దొరకలేదు అనేటటువంటి విధంగా ప్రచారం డిస్ప్లే చేశారు, హోరెత్తించారు. ఒక పక్కన చనిపోయినటువంటి వ్యక్తిని ఏమైనా పరామర్శించడానికి వెళ్తే శవరాజకీయాలు చేస్తున్నాడు, కపట ప్రేమ అనేటటువంటి విమర్శలు చేసేటటువంటిది కూడా వీళ్ళే. కానీ ఎవరో ఒక వ్యక్తి దారి వెంట చనిపోతే వెళ్ళలేదు, పరామర్శించలేదు అని చెప్పేది కూడా వీళ్ళే. మొత్తంగా గమనిస్తే వీళ్ళు ఏం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుస్తుంది. ఇప్పుడు పొదిల్లో పర్యటన జరిగింది, వెళ్ళారు, జనం గుమిగూడారు, అది తెలుసు కదా. అలాగే పల్నాడులో జరిగింది, పర్యటనకు వెళ్ళారు. పల్నాడు పర్యటనను గందరగోళం చేయాలని నిర్ణయించుకున్నారు. ముందే వాళ్ళు కూడా 100 మంది కార్యకర్తలు అలాగే 4 కార్లలో రావాలని నిర్ణయించుకున్నారు. ఆంక్షలు కూడా పెట్టారు కూడా. కానీ జనం ఆగరుగా గ్రామాల నుంచి వచ్చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి తనంతలు వాళ్ళుగా వచ్చేస్తుంటే వీళ్ళెవరు ఆపగలుగుతారా? కానీ వాళ్ళని ఆపాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులదే. పోలీసులు ఆపాలంటే వాళ్ళని ఆపగలరు. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కడ ఏమీ కూడా గందరగోళం జరగకుండా చేయగలరు. కానీ వాళ్ళని రానిచ్చారు, కార్యకర్తలని, అభిమానుల్ని. ఆయనకు భద్రత లేకుండా చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఆయన, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు. మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి తన చుట్టూ ఉండాలి కదా. కానీ ఒక రోప్ పార్టీ కూడా లేదు. మరి అంతలా ఒక వ్యక్తి తల మీద నుంచి వెళ్ళిపోయింది కారు, వ్యక్తి చనిపోయాడు, సింగయ్య అనేటటువంటి వ్యక్తి అని చెప్పి 7 సెకండ్లు వీడియో మాత్రమే దాన్ని ఆధారంగా చేసుకుని చూపిస్తున్నారు. మరి ఆ తరువాత ఎలా జరిగింది ఆ ప్రమాదం? ఎలా కారు తన మెడ మీద నుంచి వెళ్ళింది, తన తల మీద నుంచి ఎలా? అది 3.5 టన్నులు బరువు ఉంటుంది. అలాగే దానికి అందులో ఉన్నటువంటి మనుషులతో 4 టన్నులు బరువు ఉంటుంది. అట్లాంటి కారు తన మెడ మీద నుంచి వెళ్ళిపోతే అక్కడే నుజ్జు అయిపోయి స్పాట్లో చనిపోతుంది. మరి ఇట్లాగా ఆ తర్వాత వీడియోలు ఏమయ్యాయి, ఎక్కడ ఉన్నాయో? ఆ వీడియో తీసింది ప్రైవేటు వ్యక్తే, ఒక వార్తా సంస్థ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తే. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ వీడియో ఎలా సేకరించారు, ఎందుకు మిగిలిన వీడియోలు ఏవని ఎందుకు ప్రశ్నించలేదు, నువ్వు ఎలా ఈ వీడియో తీయగలిగావని ఎందుకు ప్రశ్నించలేదు? ఆ తర్వాత వీడియోలు ఏమయ్యాయి? వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఆ వీడియో ఆధారంగా 7 సెకండ్ల వీడియో ఆధారంగా దాన్ని చూపించి వీళ్ళే ఒక డైలాగ్ రాసుకొని, పుష్ప డైలాగ్ రాసుకొని తమ కార్యకర్త చేతే రాయించి వీళ్ళే ప్రచారం చేయించారు. ఇట్లాంటిది ఏమిటిది? ఆ తర్వాత ఆ కార్యకర్త టీడీపీ కార్యకర్త అని తేలింది, వాళ్ళే అరేంజ్ చేసినట్టుగా తేలింది. ఆ వీడియోలో 2029లో అధికారంలోనికి వస్తే ఒక్కొక్కరిని నరికేస్తాం అని ప్లకార్డులతో ప్రదర్శించినటువంటి వ్యక్తి టీడీపీ కార్యకర్త. అన్ని ఆధారాలు దొరికాయి. మరి ఇట్లాంటివి చేపిస్తూ పైగా మీరు అధికారంలోనికి వస్తే చంపేస్తారా, నిన్ను చంపితే తప్పేంటి, నిన్ను ఎందుకు చంపకూడదు అని బుచ్చయ్య చౌదరి గారి లాంటి పెద్ద మనిషి పబ్లిక్ ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని అన్ని పత్రికల్లో కూడా ఆహా ఓహో అని రాసుకొచ్చాయి. కానీ ఇది సమాజానికి అవరోధం కలిగించేటటువంటి విషయము. ఇట్లాంటి ఒక పెద్ద మనిషి, ఒక ప్రజానాయకుడు అనే లేదు, ఎక్కడ లేదు. కానీ ఏ ఒక్కరు కూడా ఇది అనుచితమైన వాక్య అని ఎవరు అనలే.
ఒకవేళ వైసీపీ కార్యకర్త అనుకోండి, అతను తను ఇలా తలలు నరకండి అని పోస్టర్ డిస్ప్లే చేసినప్పుడు ఒక పెద్దగా ఇది తప్పు, ఇది సమాజ శ్రేయస్సు కాదు, సమాజానికి అవరోధం కలిగించేటటువంటి వ్యాఖ్యలు అని చెప్పాలి. తల నరికితే తప్పు ఏంటని అంటే నీ కార్యకర్తల్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావనే కదా, లేదంటే రేపు పొద్దున నీవు చేయబోయేటటువంటి కుట్రలను సమర్థించుకుంటున్నట్టుగానే. ముందుగా నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపైకి తాటికాయలు విసిరారు, రేపు బాంబులు విసురుతారు. మరి ఇట్లాంటివి తమ కార్యకర్తలకి విధ్వంసాలు, అన్యాయం, అలాగే హింసలు, చంపేయడం ఇట్లాగే చేస్తున్నప్పుడు వారు ముందస్తుగా జాగ్రత్త పడాలంటే ఇట్లాంటివి ఏవో కొన్నైనా ఒకవేళ అన్నా కానీ అంటే అటువంటివి జరగకుండా ఉండటం కోసం వాళ్ళ కార్యకర్తలు ఆగ్రహంలో ఉంటారు, ఆవేశపడిపోతారు. వాళ్ళను సమర్థించడం కోసం కూడా ఇట్లాంటివి వస్తాయి, మీకేం లేదు భరోసా ఇచ్చేందుకు కూడా అని ఒక వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి ముందుగానే వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇంతలా జరిగి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, జన సందోహము అనేటటువంటి విధంగా తనకి Z+ కేటగిరీ ఉండాలి. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు, ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అది పోలీస్ వ్యవస్థ చేయగలరు. అది గవర్నమెంట్ చేతిలోనే కదా ఉంది. మరి ఎవరు చేయాలి అది? జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేయండి, ఆయన అలాగే రక్షించే పోలీస్ ఫోర్స్ ఏదో ఉంటుంది. అలాగే ప్రజలకు కూడా ఎటువంటి అవరోధం కలగకుండా, గందరగోళం లేకుండా ఉండాలంటే అది మరి ప్రభుత్వమే కదా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. మరి చర్యలు తీసుకొని అక్కడ సెక్యూరిటీ కల్పించాలి. మరి అట్లాంటిది లేకుండా చేస్తే దీన్ని ఏమనాలి? కావాలని చేసినట్టు అనేటటువంటి విధంగా ఉంటుంది కదా. ఇవన్నింటిని కూడా చూసుకొని చేస్తే మరి ముందస్తుగా ఆయన తాలూకా పర్యటనలను నిరోధించడానికి, గందరగోళం సృష్టించడానికి ఇట్లాగ విధ్వంసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్పేదానికి మీరే మనుషులను అరేంజ్ చేసుకొని, మీరే దానిలో రాపించుకొని డైలాగ్స్ దాన్ని డిస్ప్లే చేసి ఆ వీడియో కూడా ఎవరు చేశారు, ఎవరు ఈ వీడియో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ తర్వాత వీడియోలు ఏమయ్యాయి అన్నటువంటిది అవేమీ లేవు. అవేమి క్వశ్చన్స్ లేకుండా ఆ 7 సెకండ్ల వీడియో ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయాడు, మరణించాడు, పట్టించు అనేటటువంటి విధంగా క్రియేట్ చేసి నాన్ బెయిలబుల్గా కేసు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి విధంగా ముందడుగులు వేయటం అన్నది ఎంత అరాచకం. ఇప్పుడు ఇంతవరకు కూడా ఏపీలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రాలో కూడా ఇట్లాంటి అరాచకాలు, ఇట్లాంటి దుష్ట కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. డైరెక్ట్గా కాకపోతే ఉంది, సరే కొట్టాడు, వాడు కొట్టాడు, తప్పుని చూపించి వాడికి తగిన శిక్ష వేస్తే అది తప్పులేదు. కానీ మీరే మనుషులను అరేంజ్ చేసుకొని, మీరే ఇది చేసుకొని మరలా వాళ్ళ ముసుగు వేసి, వాళ్ళ వేషం వేసి చేయించడం అన్నది ఇది సరైనటువంటిది విషయం కాదు, హేయమైనటువంటి విషయము. పైన భగవంతుడు ఉన్నాడు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన చూస్తాడని భగవద్గీతలో కూడా స్వామి బోధించినటువంటి విషయము. కాబట్టి ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఎవరికి తెలియదు అనుకోవటానికి మీరు అని భ్రమపడవచ్చేమో, కానీ ఇప్పుడు అందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయము. కానీ 7 సెకండ్ల వీడియో ఆధారం చేసుకొని ఇంతలా చేసి ఇంతలా చేయాలని చూస్తే అది సరైన కాదు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. నమస్తే.